డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్ ఎందుకు ఈరోజు కొంచెం డౌన్ అయింది, ఎందుకు ఈరోజు కొంచెం వేరే సిచ్యువేషన్స్ ఉంది. సో ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, ఐటీ సెక్టర్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ స్టాక్ మార్కెట్. దిస్ ఇస్ నిహాల్. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్లే ముందు, మీరు ప్రాపర్ ట్రేడర్ అయితే ఏప్రిల్ 4th and 5th శిల్పకళా వేదికలో ఇండియాస్ లార్జెస్ట్ వెల్త్ ఎక్స్పో అనేది జరగబోతుంది. అక్కడ కనుక మీరు వచ్చినట్లయితే కొన్ని వందల మంది ట్రేడర్స్ మీరు ఇంటరాక్షన్ అవ్వచ్చు, మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు, ఆల్గోని ఎలా యూస్ చేసుకోవాలో నేర్చుకోవచ్చు, ఆల్గోని ఎలా డిజైన్ చేయాలో కూడా మీరు నేర్చుకోవచ్చు. నెట్వర్కింగ్ పెరుగుతుంది. 100+ సెషన్స్ అనేది ఒకటి ఉన్నాయి. చాలా మంది బిగ్ ప్లేయర్స్ అక్కడ ప్రజెంటేషన్ ఉంది. సో అక్కడికి వచ్చినట్లయితే మీ ట్రేడింగ్ స్కిల్స్ అనేది, మీ ట్రేడింగ్ సబ్జెక్ట్ అనేది ఇంకా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ అనేది స్టార్టింగ్ లో కొంచెం పాజిటివ్ సైన్ ఉన్నా కానీ కొంచెం మధ్యలో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మొత్తం సెల్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ అనేది ఎంతో కొంత వాళ్ళు చాలా మంది బయటకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అనేది మనం అందరం చూస్తాం. ఇప్పుడు ఓవరాల్ గా నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ మనం ఇమీడియట్ సపోర్ట్ అనేది 22,000 నుంచి 22,100 దగ్గర మనకి సపోర్ట్ అనేది మనకు అక్కడ కనిపించింది. అదే రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 22,400 నుంచి 22,500 వరకు మనకి ఈ రెసిస్టెన్స్ అనేది మనకు కనిపించింది అనమాట. ఇంకోటి అంటే ఆర్ఎస్ఐ అనేది న్యూట్రల్ జోన్ లో ఉంది, అంటే ఓవర్ బాట్ కాదు, కొంచెం ఓవర్ సోల్డ్ కూడా కాదు. సో అలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెన్సెక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ అనేది ఇప్పుడు మన సపోర్ట్ వచ్చేసి దగ్గర 72,000 వరకు ఉంది, అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 73,500 వరకు ఉంది. ఇప్పుడు సెన్సెక్స్ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఇప్పుడు మన ఐటీ సెక్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐటీ సెక్టర్ అనేది కొంచెం ప్రెషర్ లో ఉంది. ఎందుకంటే ఐటీ సెక్టర్ యుఎస్ మొత్తం స్లో డౌన్ ఫియర్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి అంటే డాలర్ ఇంప్రూవ్మెంట్, ఇంకోటి అంటే ఐటీ కంపెనీస్ గైడెన్స్ కొంచెం కాషన్ గా ఉందన్నమాట. సో ఐటీ అనేది కొంచెం ఇప్పుడు మొత్తం కన్సోలేషన్ లో ఉంది. గ్లోబల్ అన్సర్టనిటీస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అక్కడ ఏదో సంథింగ్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఐటీ అనేది. ఇప్పుడు మనం బ్యాంకింగ్ సెక్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ స్టెబిలిటీగా ఉండడం వల్ల లోన్ గ్రోత్ కానీ ఎన్పిఎస్ కానీ, సో ఎన్పిఎస్ మొత్తం కొంచెం కంట్రోల్లో ఉండడం వల్ల ఇప్పుడు బ్యాంక్ అనేది కొంచెం మనకి స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ బ్రేక్అవుట్ వరకు వాళ్ళందరూ వెయిట్ చేయండి. అండ్ ఇంకోటి అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది కొంచెం ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎస్ఐపి అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఇదొక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇన్వెస్టర్స్కి రెడీగా ఉన్నారో, ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారో, ఎఫ్ఐఎస్ అందరు వెళ్ళిపోతున్నారు, డిఎస్ అందరు ఎక్కువ పంపింగ్ చేస్తారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనేది. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియా అనేది మళ్ళీ బుల్ రన్లో మారబోతోంది. ఎంత బుల్ రన్లో మారబోతుందంటే ఎవరు ఇమాజిన్ చేయలేరు అనమాట. ఎఫ్ఐఎస్ ఎలా అయితే వెళ్ళారో అలాగే ఎఫ్ఐఎస్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇది ఈరోజు మార్కెట్ కండిషన్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ప్రాపర్ ట్రేడర్ అయితే ఏప్రిల్ 4th, 5th జరగబోయే వెల్త్ ఎక్స్పోకి మీరు అక్కడ రండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ.